హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయ తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అదిరిపోద్ది. అంతేకాకుండా టిఫిన్స్, ఇడ్లీ, దోశ, ఉప్మా, చపాతీలకు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ మామిడికాయ తురుము పచ్చడిని తయారు చేయడానికి ఇక్కడ నేను 2 మామిడికాయలను తీసుకొని వీటిని నీట్గా కడిగి తేమ లేకుండా తుడిచి ఆరపెట్టుకున్నాను. ఈ పచ్చడి తయారు చేయడానికి మామిడికాయలు అనేవి పుల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ తొక్కనంతా కూడా నీట్గా పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని తురుముకోవాలి. టెక్ అనేది రాకుండా నీట్గా మామిడికాయల్ని తురుముకోవాలి. ఈ విధంగా అంతా కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక కప్ తీసుకొని ఈ మామిడికాయ తురుముని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కప్పుకి మామిడికాయ తురుము అనేది ఫుల్గా 2 కప్పులు అవుతుంది. ఈ విధంగా మెజర్ చేసుకోవడం వల్ల మనం ఈ పచ్చడికి ఉప్పు, కారం అనేది కరెక్ట్గా వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మెజర్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ తురుముని ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో డ్రైగా రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడేంత వరకు కూడా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన అదే ప్యాన్లో 1/2 కప్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిరపకాయలు అలాగే క్రష్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. మనకి ఈ పచ్చడిలో వెల్లుల్లిపాయలు అనేవి కొంచెం పచ్చిగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పోపు అనేది మనకి పూర్తిగా చల్లారాలి. ఇప్పుడు మనం ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుముని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మెంతులు, ఆవపిండి, అలాగే 1/2 కప్పు కారం, 1/4 కప్పు ఉప్పు వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మామిడికాయ తురుముకి ఉప్పు, కారం, మసాలాలంతా కూడా బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లారినటువంటి పోపుని దీనిలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మీకు కావాలంటే ఉప్పు, కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కప్పు కొలతలతో పెట్టుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా కూడా పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చు. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక రోజంతా కూడా బయట పెడితే ఆయిల్ అనేది ఈ విధంగా పైకి తేలి మనకి పచ్చడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయి ఉంటుంది. ఈ పచ్చడిని ఏదైనా ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయింది. ఈ సమ్మర్లో ఎవరైనా పచ్చడి తయారు చేయాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.